నెల్లూరు జిల్లాలో గత 1.5 నెల రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. పోట్లూరు జయవర్ధన్ చేస్తున్న అరాచకం, అల్లర్లు, రాస్తా రోకాలు, పుకార్లు, ఆరోపణలు మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి నేనేం చెప్తానంటే, కొంతమంది పార్టీలో ఉండడం తప్పు కాదు, ఎవరైనా ఏ పార్టీలైనా ఉండొచ్చు. కానీ నిజాయితీగా ఆ పార్టీ పేర్లు చెప్పుకోవాలి, ఆ కండవాళ్ళు కప్పుకోవాలి. వాళ్ళు ఏ దాంట్లోనే రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు, అమర నిరాహార దీక్ష అవ్వచ్చు, లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు, కండవాళ్ళు కప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఆ కండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని మోసం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్ ఆయన అరాచకాలు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ అరాచకాలు ఆయన మాకు శత్రువు కాదు, అంటే మా యానాది కులం సంబంధించినోడు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ సురుకు తగిలినప్పుడే మా యానాది కులం, మా యానాది జాతి, యానాది నాయకులు అని చెప్పుకొని అల్లర్లు సృష్టించి ఇలాంటి నిరుపేదలని బలి చేస్తున్నారు. ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. ఇది మీరు పార్టీలో ఉండడం తప్పు కాదు. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా కండవాళ్ళు కప్పుకోండి. ఎవరి ఉద్దేశం అంటే ఎవరేం మాట్లాడేది లేదు. ఈ పోట్లూరు జయవర్ధన్ ఈ నెల్లూరులో సృష్టించిన అరాచకాలు, అల్లర్లు మీరే చూడండి. ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది జరిగితే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజుల టైంలో వెంటనే డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తారు. వెంటనే తెల్లారి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారికి నోటీసులు, కలెక్టర్ గారి మీద ఆరోపణలు, మాకు పరిష్కారం అవ్వలేదు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు, వెంటనే మాకు పరిష్కారం కాలేదు. ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు, రిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం 15 రోజులు టైం పట్టద్ది.